నంద్యాల జిల్లా అహోబిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఎగువ అహోబిలంలో 4 సిబ్బంది హుండీల నుండి 82,000 రూపాయలు దొంగలించడం జరిగింది. అహోబిలం బీచ్ ఆపరేటింగ్ ఆఫీసర్ టీజీ సుందరరాజన్ సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తుండగా ఈ విషయాన్ని గమనించి ఆళ్లగడ్డ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా దేవస్థానంలోని సీసీ ఫుటేజ్ ఆధారంగా దేవస్థానంలో పనిచేసే అరిగిల నరసింహ, రంపల సుబ్బరాయుడు, కరణం నిరంజన్, సెమికంటి పోతులూరయ్యలుగా గుర్తించారు. గుర్తించిన 4 అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దేవస్థానం నుండి తొలగించిన 82,000ను స్వాధీనం చేసుకున్నట్లు ఆళ్లగడ్డ సబ్ డివిజన్ డీఎస్పీ ప్రమోద్ మీడియా ముఖంగా తెలిపారు. ఈ నెల 18వ తారీఖు అహోబిలం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుందరరాజన్ గారు మనకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అహోబిలం టెంపుల్ లోపల కొంతమంది హుండీలో నుంచి డబ్బులు దొంగిలించారనే ఆరోపణలతోటి కంప్లైంట్ ఇచ్చారు. దీంట్లో ఒక 82,000 క్యాష్ పోయినట్టుగా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ అదే కంప్లైంట్లో ఒక 4 మీద అనుమానం ఉన్నట్లు కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. కంప్లైంట్ రాగానే వెంటనే మనం రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కూడా వెరిఫై చేశాము. అందులో మనకి తెలిసిన విషయం ఏమంటే లాస్ట్ మంత్ 26న 5:40 నుంచి 6 టైంలో 4 వ్యక్తులు ఎవరు లేని టైం చూసేసి ఒక ఐరన్ హుక్ తోటి లోపల ఉన్న డబ్బులు తీసి జేబులో పెట్టుకోవడం అనేది క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. సో ఈ సీసీటీవీ ఫుటేజెస్ ఆధారాల మేరకు మనం ఈ 4 ఈరోజు అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు వచ్చేసి A1 ఇరిగల నరసింహ, ఇతను నరసింహస్వామి విగ్రహం వెనకాల అంబ్రిల్లా పట్టుకునే వ్యక్తి. A2 సుబ్బరాయుడు, తిరుచెమూదుతూ ఉంటారు. A3 నిరంజన్, టెంకాయలు కొడుతూ ఉంటారు లోపల టెంపుల్లో. A4 నిమ్మకంటి ఆచారి. వీళ్ళ 4 కూడా లోపల టెంపుల్లో పనిచేసే వ్యక్తులే. ఈ అఫెన్స్ అనేది లోపల పనిచేసే వ్యక్తులే. లక్ష్మీ నరసింహస్వామికి అందరూ ఎవరైతే మన భక్తులందరము దేవుడికి హుండీలో డబ్బులేస్తామో ఆ డబ్బుల్ని వీళ్ళు దొంగిలించడం జరిగింది. సో దీనికి గాను సిఏ ఆళ్లగడ్డ రూరల్ అండ్ ఎస్ఏ ఆళ్లగడ్డ రూరల్ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసి తొందరగా ఇంటాక్ట్ రికవరీ 82,000 మొత్తం అమౌంట్ కూడా రికవరీ చేసినందుకు అభినందిస్తున్నాము. అలాగే ఈ కేసుకి సంబంధించి చాలా టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ మీద రికవరీ చేసినందుకు గాను గుడ్ వర్క్ రివార్డ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే అహోబిలంకి సంబంధించి మేము కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్